Pyramid Hammer welcomes political analyst K. S. Prasad. Sir, good morning, sir. నమస్తే అండి. సార్, నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలతో ఒక భేటీ అయితే జరిగింది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోకి సంబంధించి రీకాల్ కి కూడా ఆయన ఒక కాల్ఫర్ చేయడం కూడా జరిగింది. ఆ భేటీ యొక్క సారాంశము, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏం చెప్తారు సార్? ఒకటండి, ఆయన ఇంకా పాత మేనిఫెస్టో, తర్వాత చంద్రబాబు నాయుడు గారి హామీలు వీటిని చూపించి ప్రజల్లోకి నాడు ఆయన ఏం చేశాడో గడప గడపకి కార్యక్రమానికి తీటుగా వీళ్ళు కూడా మేనిఫెస్టో కార్యక్రమం తెలుగుదేశం ఇండైరెక్ట్ గా ఒక పిలుపునిచ్చింది. దానికి సమాధానంగా వీళ్ళు ఏమి లేదని చెప్పడానికి, ప్రజలకి చైతన్యం పరచడానికి ఒక అపోజిషన్ పార్టీ పరంగా 175 నియోజకవర్గాల్లో గెలిచిన 11 మంది కాకుండా మిగిలిన వాళ్ళందరినీ సమన్వయపరిచి సంధానపరిచి కార్యాచరణ రచించాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిన ఫస్ట్ 45 days లోనే లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ఢిల్లీ వేదికగా చేసిన తన ప్రస్థానం, తర్వాత ఎలక్ట్రికల్ ట్రూ అప్ చార్జెస్, మిర్చియార్డ్ రైతుల వెతలు, అలాగే పొగాకు రైతుల వెతలు, తర్వాత కార్యకర్తల్ని పణంగా పెట్టి వాళ్ళ జీవితాల్ని చెగించేస్తున్న అంశాలు, ఇవన్నిటి మీద నిరంతరం ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడో, ఈ సంవత్సర పాలనలో ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వం కూడగట్టుకుందన్న విషయంకి ప్రజలకే తెలియజెప్పే కార్యక్రమానికి, అంటే 175 నియోజకవర్గాలకి ఆ నియోజకవర్గంలో ఏం జరిగింది మాత్రమే వాళ్ళకి పరిమితమై దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దానికి పార్టీ పరంగా చేస్తున్న చర్య కింద దీన్ని అభివర్ణించారు. మోరవర్, అతను ప్రజల్లోకి రావడం స్టార్ట్ అయ్యిందో, అతన్ని ఎప్పుడైతే అనగదొక్కాలని ప్రయత్నిస్తున్నారో దాని పర్యవసానాలు పార్టీ అంతా ఎలా సతమతమవుతుంది. పైపచ్చు ఎక్కడికక్కడ కేసులు పెట్టి ఎక్కడికక్కడ నిలువరిద్దాం అన్న దగ్గర తన మీద కూడా అదే దాడి జరుగుతున్నా సరే ఒక్కవని ధైర్యంతో వాళ్ళ శ్రేణుల్ని సంధానపరుస్తూ చైతన్యపరుస్తూ ధైర్యం చెప్పే ప్రస్థానానికి నాంది నడుము బిగించాడని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే, రాబోయే రోజుల్లో ఏ నియోజకవర్గాలైనా ఎక్కడైనా పోలీస్ జులుం కానీ లేదంటే ప్రభుత్వ జులుం కానీ చూపిస్తే అధైర్యపడద్దు, మన వంతు పోరాటానికి అస్సలు ఆగక్కర్లేదు, పోరాటమే మన అంతిమ లక్ష్యం, ధ్యేయం అని చెప్పే కార్యక్రమానికి నిన్న బ్రహ్మాండంగా అతను సఫలీకృతమయ్యేది మాత్రం చెప్పచ్చు. అదే నెక్స్ట్ ఆయన మీద పెడుతున్నటువంటి కేసులకు సంబంధించి కావచ్చు, లేదంటే అతని వాహనాన్ని సీజ్ చేసినటువంటి విధానానికి సంబంధించి కావచ్చు, ఢిల్లీ పెద్దలతో సంప్రదించే అవకాశాలు కూడా ఉన్నాయంటారు సార్? ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటే చెప్తారు సార్? దీని అతనిది గౌరవ న్యాయస్థాన పరిధిలోనే అతనికి సెక్యూరిటీ థ్రెట్ ఉంది, దీని మీద సెక్యూరిటీ ఎన్హాన్స్ చేయాలన్న విషయం ఉంది. అతను డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ ని, ప్రధానమంత్రిని కలిసే లోపు వాళ్ళ ఎంపీలు ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఒక డెలిగేషన్ వాళ్ళ దృష్టిలోకి తేబడుతుంది. ఎందుకంటే పోలీస్ ప్రొటెక్షన్ అన్నది రోప్ పార్టీలు అన్నది ఎక్కడ అతన్ని పర్యటనలో ఉండని తరుణంలో అతనికి గతంలో జరిగిన కోడికత్తి దాడి కానీ లేదా రాయి దాడి కానీ వాళ్ళు తీసినంత ఈజీగా కాదు కదా. అది గౌరవ న్యాయస్థానంలో దానికి ప్రాణాపాయ స్థితి ఉంది, ఇతనికి ప్రాణ హాని ఉంది అన్నది గౌరవ న్యాయస్థానాలు కన్విన్స్ అయ్యి. సో ఆ తరుణంలో దాన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందంటే, అసలు పరిగణలోకి తీసుకోవట్లేదు. దాన్ని పరిగణలోకి తీసుకోనప్పుడు పరిగణలోకి తీసుకునే చర్య అన్నది నాంది పలికితే అది ఢిల్లీ వేదికగా ఖచ్చితంగా, ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, అతి దగ్గరలో అతనికి ఎన్ఎస్జీ కమాండో సపోర్ట్ వస్తుంది అన్నది. ఎందుకంటే ఏమీ లేని లోకేష్ గారికి ఇచ్చారు కాబట్టి ఇంత జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం పెద్ద వింత కాదు. ఎన్ఎస్జీ కమాండోస్ వచ్చిన తర్వాత అతను ప్రజల్లోకి వెళ్ళడం చాలా సులువు అవుతుంది. ఇంకా ఎందుకంటే వాళ్ళు ఒక టెరిటరీ క్రియేట్ చేస్తారు, రోప్ పార్టీ ఉన్నా లేకపోయినా. పైపచ్చు గౌరవ ఎస్పీ గారికి 15 days బిఫోర్ నోటీస్ ఇవ్వండి, ఆయన వేర్ మినిమం 2 weeks నోటీస్ ఇవ్వండి అక్కడికి వెళ్ళడానికి ఉండదు ఆయన ఏ ప్రోగ్రామ్ కానీ. ఎన్ఎస్జీ కమాండోస్ అంటే ఆ 2 weeks లో ప్రొటెక్షన్ రూల్స్ యాజ్ పర్ ద నార్మ్స్ ఆఫ్ ఎన్ఎస్జీ కమాండోస్ అంటే రోప్ పార్టీ గ్యారంటీగా ఉండాలి. అదే గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మీకు ఏ విధంగా రోప్ పార్టీ ఉంటుందో ఆ విధంగా ఉన్నప్పుడు అతను పర్యటనలు సులువు అవుతాయి, ప్రజలను నియంత్రించడం కూడా అంతకన్నా సులువు. ఇప్పుడు ఓన్లీ నియంత్రించడానికి మాత్రమే ఉపయోగపడుతున్న పోలీస్ వ్యవస్థ, నియంత్రణతో ఏం అవ్వట్లేదు. ప్రతి నిమిషం సాధారణంగా ప్రూవ్ అవుతున్నా సరే, ఇక్కడ గతంలో అనితమ్మ గారు మాట్లాడినప్పుడు ఒక అపోజిషన్ యొక్క ప్రజలు ఏ విధంగా తరలి వస్తున్నారని అన్నప్పుడు గతంలో జరిగిన అనుభవాలను కనిగిరి దగ్గర ఆనాటి ఇంటెలిజెన్స్, ఈనాటి ఇంటెలిజెన్స్, ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ మూడు చూసుకుంటే స్టేట్ మెజరబుల్ ఫెయిల్యూర్ చెప్పొచ్చు ఇంటెలిజెన్స్ వ్యవస్థ. ఎందుకంటే గతంలో ఏబి వెంకటేశ్వరరావు, వీరాంజనేయులు వీళ్ళందరూ ఏం ఉత్తరించి వెళ్ళారో మనకి 2 ప్రభుత్వాలు ఇది తెలుసు. ఆ ప్రభుత్వం గెరమోడి ఈ ప్రభుత్వానికి తప్పుడు మొన్నగా క్షవరం చేయించి ఇచ్చారు ఇంటెలిజెన్స్ దిక్కుమాల రిపోర్టులతో. దానివల్ల ప్రభుత్వానికి అనా పైసా కూడా యాడ్ అవ్వలేదు. వాళ్ళు చెప్పిన రిపోర్ట్లు దమ్మిడికి పనికిరావని విషయం. సోదారణంగా ప్రూవ్ అవుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ అన్నది ఖచ్చితంగా ప్రశ్నార్థకంగానే. ఓకే, సో దీన్ని గమనిస్తూ ఖచ్చితంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ దీనికన్నా చాలా ప్రొయాక్టివ్ గా పనిచేస్తుంటుంది. అందుకనే
ఢిల్లీ నుంచి వస్తున్న ఫీలర్స్, ఢిల్లీ వేదికగా ఇవాళ తాడేపల్లి స్క్రిప్ట్ కాకుండా ఢిల్లీ స్క్రిప్ట్ అన్నట్టుగా అపోజిషన్ లోనే కొన్ని ఛానల్స్ లోనే విపరీతమైన భయాందోళనలు జరిగించే విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఎఫ్సిఐ మీట్ లో నిన్న చంద్రబాబు నాయుడు గారిని గమనిస్తే గతంలో ఆయనకున్న అనుభవాలతో స్టేట్ ఫ్లరిష్మెంట్స్ కోసం ఆయన అనర్గళంగా మాట్లాడిన ఉదంతాలు ఉన్నాయి. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి ఇంక రాకుండా నేను ఏదో ప్రయత్నిస్తాను, ఆపుతాను, నిలువరిస్తాను అన్న భరోసాలు ఇచ్చుకునే కార్యక్రమం ఉన్నారు. అది ఇండైరెక్ట్ గా లోపటి నుంచి అంతా చెతపురుగు దొలిచేస్తుంది వాళ్ళని. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి యొక్క భయం. నేను అంటుంది ఏంటంటే ఇవాళ ఎగ్జిక్యూషన్ తో ప్రజల మనసులను గెలుచుకుని నెక్స్ట్ ప్రభుత్వ స్థాపనకి పునాదులు వేయవలసిన ఒక ప్రజాస్వామ్య ప్రజాప్రభుత్వం ఇంకొక పార్టీ అధికారంలోకి రాదని చెప్పడానికి ఎవరు మనం? మన చేతిలో ఏముంది? ప్రజాస్వామ్యాన్ని మనం నియంత్రిత పోకడలతోనూ నేను నిలువరించగలను అనుకునే భ్రమల్లో ఉంటే చాలా కష్టం. అది తప్పు కూడా. అంటే జాతీయ సమిట్లు, సమిట్లు లాంటివి గతంలో విశాఖ వేదికగా 2-3 సమిట్లు జరిగినప్పుడు చంద్రబాబు గారి అనర్గళ ప్రసంగాలు చరిత్ర అభివర్ణిస్తున్నప్పుడు ఎప్పుడైతే ఇవి ధీటుగా దానికి కొత్తగా చేసే పని ఏదేందో దాంట్లోంచి కూడా ఒక అవుట్కమ్ డెరైవ్ అయ్యే దగ్గర అవుట్కమే డెరైవ్ అవ్వాలని నిస్సహాయ స్థితి డ్రైవ్ అవుతుంటే ఏ అష్యూరెన్సెస్ ఇస్తారు, ఏ ప్రాతిపదిక మీద ఇస్తారు నాకైతే అర్థం కావట్లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు నోటమ్మటి మాట కూడా మేము ఈ ప్రభుత్వం స్థాపించాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే భూతాన్ని తరివేస్తాం, 15 ఏళ్ళు రాకుండా నేను చంద్రబాబు గారి కింద పనిచేస్తానని ఆయన మాటలు. వీళ్ళేమో ఖచ్చితంగా ఆయన రాకుండా నిలువరిస్తామన్న మాటలే తప్ప అసలు ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని మేము నిలువరిస్తామన్న సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుందన్నది మాత్రం పెద్ద ప్రశ్నగానే ఉత్పన్నం అవుతుంది. ఇది ప్రజాస్వామ్యం ఆఫ్ డెమోక్రసీలో గతంలో మీకు 11, వాళ్ళకి 11 ఇవ్వచ్చు, మీకు 23 ఇచ్చినవి, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో నిలువెత్తు నిదర్శనాలు కొట్టొచ్చినట్టు కనబడుతుంటే మీరు ఇవాళ 164 బేగాలు, 151 కూడా గతంలో వాళ్ళు బేగాలు పోయారు. లాస్ట్ కి ఏమైంది? ప్రజా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అబ్రివేషన్ తెలిసి కూడా మీకు నచ్చిన అబ్రివేషన్ తో మనం ముందుకెళ్దాం అనుకుంటే అది వాస్తవానికి చాలా దూరంగా ఉంటుంది అనే విషయం గ్రహించాలి. ఎవరో నాలటోడు నీలటోడు చంద్రబాబు పెడితే అర్థం. కానీ స్థాయి కలిగిన చంద్రబాబు గారు లాంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం, అది కూడా ఎఫ్సిఐ మీట్ సమిట్ లో ఇట్స్ నాట్ ప్రాక్టికల్లీ నాట్ హ్యాపెనింగ్. అది ఖచ్చితంగా ఢిల్లీ ఇంటెలిజెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఎప్పుడైతే ప్రభుత్వ స్థాపన జరిగిందో మేమైతే మేనిఫెస్టో ముట్టుకోలేదు. నిన్న క్యాబినెట్ మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి అబ్సెన్స్ లో 44,000 ఎకరాల మీద నిర్ణయాలు ఇవన్నీ తీవ్రంగా గమనిస్తూ ఉంటారు కదా వాళ్ళు. సో దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి అన్న దగ్గర ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ తో వీళ్ళు ఏదో ధైర్య సాహసాలు ఉరకబెడతారన్న దగ్గర నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు చచ్చినా కల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మరు. పైకి మహానటి సావిత్రి అంశంలో పుట్టినంటే నరేంద్ర మోడీ గారు. ఆయన నటనకి ఈయన ప్రభావితం అయితే నేనైతే ఏం చెప్పలేను. ఎందుకంటే నరేంద్ర మోడీ నిద్రలో కూడా శత్రువునైనా క్షమిస్తాడేమో కానీ చంద్రబాబుని క్షమించింది. ఆయన గత అనుభవాలు అలాంటివి. ఇవాళ వాళ్ళు తేనె పోసుకొని మేకమైన పుల్లలను నటిస్తున్నంత మాత్రాన వాస్తవానికి దూరంగా దగ్గరగా ఎవరు ఉంటున్నారన్న విషయం అందరికీ తెలుసు. కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ భేటీకి సంబంధించి చూసుకుంటే కూడా దాంట్లో తీసుకుంటున్న నిర్ణయాలు మధ్యలో పవన్ కళ్యాణ్ గారు బయటికి వెళ్ళిపోయారు. ఏం సార్ కారణం? ఏం సార్ దానికి ఏం చెప్తారు అసలు ఈ అంశానికి సంబంధించి? 2 విషయాలు సార్. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ గౌరవ ఉప ముఖ్యమంత్రి, కేబినెట్ హోదాలో ఒక సీనియర్ మంత్రి, పంచాయతీ రాజ్ శాఖకి గౌరవ గౌరవాలు తీసుకొస్తున్న మంత్రిగా అభివర్ణించారు. ఫస్ట్ థింగ్. రెండోది, కేబినెట్ నిర్ణయం అనేది సమిష్టి నిర్ణయం ఉంటుంది. మూడో పాయింట్, పవన్ కళ్యాణ్ గారికి గౌరవ జనసేన పార్టీ కూటమిలో అధ్యక్షుడు స్థానం. పురంధేశ్వర ఎంపీ కాబట్టి కేబినెట్ మీటింగ్ రాలేదు. అక్కడ బీజేపీ ప్రతినిధిగా ఫ్లోర్ లీడర్ గా ఎవరున్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు విల్ డెఫినెట్లీ ప్లే వైటల్ రోల్. నాకు బీజేపీ మీద అస్తం లేదు, ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోనే ముట్టుకోలేదు. ఈ ప్రభుత్వ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అనుగుణంగా లేనివి వాళ్ళు నెత్తికేసుకోవట్లేదు. ఇక్కడ మీరు ఆద్యంతం పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అమ్మగారికి ఆరోగ్య రీత్యా ఆయన బయటికి వెళ్ళిపోయారు అన్నది చూస్తుంది. నిజమే, పెద్ద ఆవిడకి ఖచ్చితంగా ఆరోగ్యం పోలేకపోతే 2 చేతులే దండం పెట్టి భగవంతుని నేను వేడుకుంటా ఆవిడ ఆరోగ్యం కుదుట పడాలి, ఆవిడ ఆరోగ్య సమస్య లేకుండా ఉండాలని. ఎవరికైనా అమ్మాయి, ఆవిడ కూడా తల్లిలాంటిది, అందరికీ తల్లే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా అదే రీజన్ తో ఆయన కేబినెట్ మీటింగ్ లోంచి వెళ్ళిపోతే నాగబాబు గారు సాయంత్రం ట్వీట్ ఇచ్చారు, మా అమ్మ ఆరోగ్యం బానే ఉంది, ఈ వదంతులు నమ్మకండి, ఇవన్నీ అబద్ధాలు, ఎవరో పనికిమాలిన పనులు చేశారు అన్నట్టుగా ఆయన ట్వీట్. నేను ఇక్కడ ఒకటే విషయం చెప్తాను, మనకి అసెంబ్లీ వేదికగా అపోజిషన్ పార్టీ లేదంటే రూలింగ్ గవర్నమెంట్ లో ఎవరైనా నచ్చని పనులు చేస్తే వాకౌట్ చేస్తారు. నేనైతే పవన్ కళ్యాణ్ గారిని కేబినెట్ మీటింగ్ లో వాకౌట్ చేశాడనే చెప్తాను. ఎందుకంటే గతంలో అమరావతి విషయంలో ఆయన 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి వాళ్ళ వెతల్ని అది కమ్మరాజదేనని ఐవీఆర్ కృష్ణారావు రాసిన పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడిన మాటలు ఇలాంటివన్నీ మనకు సోదాహరణంగా ఉన్నాయి. ఈ సోదాహరణంగా ఉన్న అంశాలని ముడిపెట్టి చూస్తే
పవన్ కళ్యాణ్ గారు నిజంగా రాజధాని పట్ల సుముఖంగా ఉన్నారా, లేకపోతే వ్యతిరేకంగా ఉన్నారా, లేకపోతే ఆయనకి నిజంగా రాజధాని మీద అంత కన్సర్న్ ఉందా అంటే కేవలం మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు మాత్రమే ఆయన కన్సర్న్ మాత్రం కనబడుతుంది. మిగిలిన ఏ ప్రస్తావనలో కూడా ఆయన కన్సర్న్ లేదు. ఎస్ సార్. రెండోది, బీజేపీ గవర్నమెంట్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్స్ లోను వీటిలోను అనవసరంగా లేనిది తలకినెత్తుకుని లేని దాన్ని మనం ఈరోజు చూడకుండా 11 నెలలు గడిచినా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి గజెట్ రిలీజ్ ఏది అమరావతి శాశ్వత రాజధాని అని. ఒకవేళ అమరావతి శాశ్వత రాజధాని అని చెప్పి ఒక యాక్టివిటీ స్టార్ట్ అయితే వితౌట్ ప్రయారిటీ తెలుగుదేశం తీసుకుంటున్న స్వతంత్ర ప్రతిపత్తి నారాయణ గారి ఆధ్వర్యంలో తీసుకుంటున్న సొంత నిర్ణయాలు. వీటికి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ బీజేపీ, గౌరవ నరేంద్ర మోడీ గారు ఇలాంటి వాళ్ళందరూ ఏ ప్రాస్పెక్టివ్ లో యాక్సెప్ట్ చేస్తారన్నది ఒక పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం ఎవరికి దొరకదు. దాన్ని వాకౌట్ గా దాన్ని అభివర్ణించి కనుక నిశ్చితంగా గమనిస్తే ఖచ్చితంగా కన్సెన్సస్ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఇది గమనించండి. సో వీళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇష్టం లేక ఆయన వాకౌట్ చేసి వెళ్ళిపోయినట్టుగా దీన్ని అర్థం చేసుకోవాలంటారా? అంతే కదా, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ఆరోగ్యం నిజంగా బాగోలేనప్పుడు నాగబాబు గారు ట్రీట్ ఈజ్ కాన్ఫిడెన్స్. నాగబాబు గారు కనుక ట్రీట్ ఇవ్వకపోతే ఆయన వెళ్ళిపోలేదు వాళ్ళ అమ్మగారు ఆరోగ్యం పరిస్థితి మీద నేను ఖచ్చితంగా చెప్పింది. ఎందుకంటే కేబినెట్ నిర్ణయాలు రాష్ట్ర ప్రజల శిరోధార్యమైనవి, ఆమోదయోగ్యంగా ఉండేవి, అందరి సమిష్టి నిర్ణయం కింద దాన్ని అభివర్ణిస్తారు. ఇది తెలుగుదేశం అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నా వెళ్ళిపోయినా పెద్ద ఫరక్ పడదు. కానీ ఇది ఎన్డీఏ గవర్నమెంట్ అన్న దగ్గర బీజేపీ అండ్ జనసేన పార్టీ వైటల్ రోల్ నాకు ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇట్స్ కలెక్టర్. నాకు ఇది నథింగ్ బట్ అఖిలపక్షం. దిస్ ఇస్ నథింగ్ బట్ అఖిలపక్షం కేబినెట్ మీటింగ్ కింద నేను అభివర్ణిస్తాను. కాదంటే నేను ఎవరితోనే డిబేట్ ఇస్తాను. ఎందుకంటే ఇది సమిష్టి నిర్ణయం అయినప్పుడు ఆయన కన్సర్న్ చాలా ఇంపార్టెంట్. కానీ కేబినెట్ అయిపోగానే పార్థసారథి గారు ఆయన ఒక ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ లో ఆయన చేసినటువంటి కామెంట్లు కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ భేటీ అవుతుంది. కేబినెట్ మినిస్టర్స్ అందరి ఆమోదంతో కావచ్చు, అందరి నిర్ణయాలు కలెక్ట్ చేసి అందరూ ఆమోదయోగంగా ఉంటేనే ఆ తర్వాత వాటిని ఫైనలైజ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అనే కామెంట్ చేశారు ఆయన. నాకు అదంతా అనవసరం సార్. వాళ్ళు ఏదైనా బయటకు వచ్చిన తర్వాత 100 మాటలు మాట్లాడొచ్చు. ధర్మ పోరాటం ముందు మాటలు నాకు తెలుసు. గతంలో జరిగిన కేబినెట్ మీటింగ్ లో 2 కేబినెట్ మీటింగ్లకి పవన్ కళ్యాణ్ గారి అబ్సెన్స్ నాకు తెలుసు. ఆయన పవన్ కళ్యాణ్ గారి అబ్సెన్స్ లో వర్సా ల్యాండ్ ఎలకేషన్ నిర్ణయం తీసుకున్నారు. అది ఏ విధంగా భూమరంగా అవుతుందో మనకు తెలుసు. ఇవన్నీ సోదవరంగా ఉన్నప్పుడు ఆయన అబ్సెన్స్ లోను జరిగిన వాటికి ఆయన బాధ్యత వహిస్తాడా వహించడా అంటే కేబినెట్ మినిస్టర్ కాబట్టి బాధ్యత వహించవలసి వస్తుంది. అలా సినిమాలో బ్రహ్మానంద ప్రేమించి పెళ్లి చేసుకున్నా అంటే ప్రేమించవలసి వచ్చింది అన్న కాన్సెప్ట్ డ్రైవ్ అవుతుంది. అది కాదు కావాల్సింది. భారత ఖచ్చితంగా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రెజెన్స్ మేక్ సెన్స్. ఆయన ప్రెజెన్స్ ఉందా? కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద రియాక్ట్ అవ్వట్లేదు. ఏదో ఒక రోజు ఒక మీటింగ్ లో ఇష్టం వచ్చినట్టుగా మరలా కామెంట్లు చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. రాష్ట్రంలో ఎంత జరుగుతున్నా ఎక్కడ పట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు, అక్కడ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. రీసెంట్ గా తమిళనాడుకి వెళ్తే కూడా తమిళనాడులో ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు రియాక్ట్ అయ్యారు. మా రాష్ట్రానికి వచ్చి మా రాష్ట్రంలో మీరు ఇష్టం వచ్చినట్టు సనాతన ధర్మం అవి ఇవి చేస్తారంటే కుదరదు అనేటువంటి హెచ్చరికలు ఇచ్చారు డైరెక్ట్ గా. ఖచ్చితంగా ఇస్తారండి. మనలాగా మన సౌత్ సినిమాలలాగా ముఖ్యంగా సౌత్ సినిమాల విషయంలోకి వస్తే తమిళనాడు, కర్ణాటక ఉన్నంత కట్టు మన తెలుగు సినిమా లేదు. ఎవరినో ఒక హీరోని తిప్పాడంటే ఇంకా మిగిలిన అందరూ చప్పట్లు కొట్టుకుని తిరుగుతారు. అక్కడ తమిళ సంస్కృతిని, ముఖ్యంగా తమిళ హీరోల్ని వేరేవాడు వచ్చి మాట్లాడితే వాళ్ళందరూ ఒకే వేదిక మీద ఉంటారు, తోలు తీసేస్తారు. ఇందులో మొమాటలు లేవు. అసలు ఆలోచించరు. ఇది దృష్టిలో పెట్టుకుని ఏదైనా నిర్ణయాలు కానీ లేదంటే మాటలు కానీ ఆలోచించి ఒక అడుగు ముందుకేయడం ఏ సినిమా హీరోకైనా అవన్నీ తీసుకొస్తుంది. అంతేకాని బీజేపీ నాకు ఛాలెంజ్ ఇచ్చింది, టాస్క్ ఇచ్చింది, ఇక్కడ పంచాయతీరాజ్ శాఖని స్ట్రైట్ ని గాలికి వదిలేసి ఎలక్షన్ క్యాంపెయిన్లు తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి బీజేపీ పరంగా ఎలక్షన్స్ నిర్వర్తించుకుంటాం అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే తెరలేపుతారో ఇది ఖచ్చితంగా భూమరంగా సిచ్యువేషన్ వస్తుంది. నేను సత్యరాజ్ గారు చాలా ఫుడ్ డౌన్ చేసి ఇచ్చారు స్టేట్మెంట్. దగ్గరలో చిన్న చిన్న కమెడియన్లు మాట్లాడని నేను ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల విషయంలో వీధికి ఒక గుడి ఉంటుంది. వాళ్ళకి నిజంగా ఏ విధంగా కొలుస్తారో వాళ్ళకి చెప్పవలసిన అవసరమే లేదు. ఆడికెళ్ళి సనాతన ధర్మం పెరుబగులను చేసి మన దగ్గర కూర్చుని ఎస్ట్రోషన్ మాట్లాడినట్టు కుదరదు అక్కడ. తర్వాత అక్కడ రీజనల్ పార్టీలు చాలా స్ట్రాంగ్ గా ఆ స్టబర్న్ గా ఉన్న పార్టీల దగ్గరికి వెళ్ళి
ఇక్కడ వేషాలు వేసినట్టు అక్కడ వేషాలు ఎత్తనట్టు కుదరదు. మమ్మల్ని లేకుండా చెప్తున్నారు విషయంలో. ఉమ్, పైపించి అక్కడికి వెళ్ళి సనాతన ధర్మం అయితే ఇక్కడ చూడండి కరక జెండా బ్యాచ్లు ఈ సంఘాలు ఉంటారు ఎవరు బట్టలు పెట్టుకుని వాళ్ళకు త్రిశూలం పట్టుకెళ్ళిపోయి సుబ్రహ్మణ్య స్వామి అవతారం అన్నట్టుగా బిల్డప్లు ఇస్తే అసలు కుదరవు అక్కడ. ఉమ్. సో తెలుగు సినీ పరిశ్రమలో కూడా దిల్ రాజు గారు ఆయన కూడా కొన్ని సజెషనల్ కామెంట్లు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పాలసీలు ఏవైతే ఉన్నాయో తెలుగు సినిమా ఇండస్ట్రీకి అదే కరెక్ట్ పాలసీ అని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఇండైరెక్ట్ గా చేసినటువంటి కామెంట్లు. వీళ్ళు ఇప్పుడు అధికారంలో ఉండి మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ పెద్దలు ఎవరు కలవలేదని చెప్పి ఆయన కాల్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ అరేంజ్ చేసిన తర్వాత కూడా ఎవరు రాలేదు మీటింగ్ కి. తర్వాత ఇటువంటి కామెంట్లు ఎలా చూడాలి సార్ అసలు? వాళ్ళకి ఏమి, ఎందుకంటే ఇండస్ట్రీ అంతా తెలంగాణలో ఉందండి, ఆంధ్రప్రదేశ్ తో సంబంధం లే. సినిమాలు రిలీజ్ చేసినప్పుడు ఒకసారి వెళ్ళి బొకే సాల్వాలు కప్పగానే వాళ్ళందరూ ప్రసన్నం అయిపోతున్నారు. వాళ్ళకి ఏం ఫరక్ పడదు. వాళ్ళకి ఫరక్ పడుతున్నప్పుడు ఎంతకాలం ఏది పడితే అది మాడుతూనే ఉంటారు. వీళ్ళు ఏదో పెద్ద పెద్ద తీసిమార్కాలను అన్నట్టుగా మాట్లాడడం అలవాటు. దే హావ్ టేకెన్ గవర్నమెంట్స్ యాజ్ గ్రాంటెడ్. ఏమీ చేయలేరని బాగా తెలుసు. అంచేత వాళ్ళు ఏం మాట్లాడినా చూసినా మనం భరించవలసిందే, అంతకన్నా ఇంకెళ్ళి. సార్ ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమానాశ్రయాలకు సంబంధించి ఒక పక్క అమరావతిలో మరొక 40,000 ఎకరాలు తీసుకోవాలన్నా సరే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసమే. మరో పక్క చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎలక్షన్ దాంట్లో భాగంగా ఆయన చేసినటువంటి కామెంట్లు కుప్పం నుంచి డైరెక్ట్ గా కూరగాయలు విదేశాలకు అమ్ముకునేలాగా అక్కడ ఒక ఎయిర్పోర్ట్ నిర్మిస్తాను అని. ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో చూసుకుంటే మాకు ఎయిర్పోర్ట్ వద్దు అని చెప్పి రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కుప్పంలో చూస్తూ ఉన్నాము. సార్ ఇది భూసేకరణలంతా ఏం సార్ అంటే ఎక్కడ పట్టినా ప్రభుత్వ స్థలాలకు సంబంధించి బోర్డులంతా భూములు ఉన్నప్పటికీ కూడా ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు లాక్కొని ఎయిర్పోర్ట్లు వీటికి కట్టాల్సినంత అవసరం వచ్చిందంటారు. ఈ భూములు అనుకున్న రహస్యాలు ఏం చెప్తారు సార్? 30 కిలోమీటర్ల రేడియస్ లో ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం ఇంపాసిబుల్ టు నెక్స్ట్. అందులో విజయవాడ ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంకా రీబిల్డ్ చేస్తున్నారు. అంచేత అమరావతిలో వస్తుంది అన్నది అద్భుత కల్పన. ఏదో చిన్న కాకమ్మ చెప్పి 45,000 ఎకరాల ఎక్విజిషన్ కోసం చేస్తున్న ఒక రాజకీయ వికృత క్రీడ కింద దాన్ని అభివర్ణించాలి తప్ప కుప్పం దగ్గర ఇవన్నీ వీళ్ళ చేతిలో ఉండవు సార్. ఏవియేషన్ మినిస్టర్ మాత్రమే వీళ్ళ చేతిలో ఉంటుంది కదా. ఏవియేషన్ డిపార్ట్మెంట్ విల్ టేక్ ఎ డిఫరెంట్ కాల్స్. అక్కడ ఉన్న వెదర్ కండిషన్స్, ల్యాండ్ డెన్సిటీ, ఇట్లాంటి సర్కమ్స్టాన్సెస్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ వాళ్ళకి నచ్చినట్టు ఎక్కడ పడితే ఆడ పెట్టడానికి వాళ్ళు ఒప్పుకోరు. ఇవన్నీ పరిగణనలో ఈ ప్రభుత్వం ఆయనలో గతంలో చెప్పిన మాటలకు ఏదో కార్యాచరణ ఇక్కడ ల్యాండ్ తీసుకుంటూ అక్కడ ల్యాండ్ తీసుకుంటాం అని 4 రోజుల పాటు ఓదరగొట్టే కార్యక్రమాలు ఉంటాయి, కానీ వాస్తవానికి దగ్గరగా ఏమి ఉండవు అన్నది మాత్రం నేను ఇంకోసారి ఎస్టాబ్లిష్ చేసి చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారు ఈనాటి ఇంటర్వ్యూ. మరొక గంటలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.